సచివాలయాలు వాలంటీర్ల విషయం, అసలు వాలంటీర్లు అయితే లెక్కలోకే లేరు, లిస్టులోనే లేదు అన్నారు. ఏంటి ఆ వ్యవస్థల మీద ఇండైరెక్ట్గా ఏమన్నా సంకేతం ఇస్తున్నారా భవిష్యత్తులో ఇక మేము తీసేస్తున్నామని? ఎలాగో తీసేస్తున్న విషయానికి కారణం జగన్ అఫీషియల్ గా అయితే ఇంకా ఉన్నాయి కాబట్టి మనం సచివాలయాల వ్యవస్థలో ఇప్పుడు ఏం పని చేయట్లేదు. వాళ్ళని ఎటుకి అటాచ్ చేసేయాలన్న దాని మీద ఇప్పుడు వాళ్ళకి ఎట్లాగా వాడుకుంటున్నారంటే 1వ తారీఖు జీతం ఇవ్వడానికి, ఫోటోలు పంపించడానికి, అంతకు తప్పించి ఏది స్కూళ్లలో మరుగుదొడ్ల ఫోటోలు తీసే డ్యూటీ వాళ్ళకి పెట్టారు. ఈ 3 తప్పించి వాళ్ళకి ఏమీ చేయట్లేదు. అయితే వాళ్ళకి ఇచ్చే జీతాలు భారీగానే ఉంటాయి కదా, అంత వృధా అనేటటువంటిది రేపు పొద్దున కాగ్గు దాన్ని తప్పు పడుతుంది కాబట్టి దాన్ని సెట్ చేయడం కోసం వేరే వ్యవస్థలు విలీనం చేసేసుకోవడం అన్నటువంటి రూట్లో ఆలోచిస్తున్నారు. అది ఒక ఆస్పెక్ట్ నడుచుద్ది. సచివాలయం అనేది కనిపించకుండా చేయడం, నెంబర్ 1. నెంబర్ 2 వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు ఏంటి వాస్తవంగా వీళ్ళు ఏం చెప్పారు, ఆగస్టులోకి ఇప్పుడు అయిపోయింది, రెన్యువల్ చేయలేదు అన్నట్టు జీవో ప్రకారం చేసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు రెన్యువల్ చేయలేదు అనుకుందాం, ఎలక్షన్ ఎప్పుడు జరిగింది, మేలో. వీళ్ళకి ఏప్రిల్ నుంచి కదా వీళ్ళని పనులు ఆపమంది, 1 నెల ముందు నుంచి కదా వీళ్ళని ఆపమంది. కరెక్ట్ గా ఎలక్షన్ మంత్ నుంచి ఎలక్షన్ ముందు నుంచి అప్పటిదాకా అయితే జీతాలు ఇచ్చారు కదా వీళ్ళకి. మరి ఎట్లా ఇచ్చారు, ఆగస్టులో రికార్డుల్లో లేరు అంటే ఏంటది వాలంటీర్ గా లేరేనా?